నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఏమి కావాలా సంగీతం గారి మూవీ అయిన సంగీతం మీరు చూడాలి. ఎందుకంటే చూశాక ఏముందిరా ఈ ఫీలింగ్ అని అంటారు, చాలా చాలా బాగుందని ఒప్పుకుంటారు. డిఎస్పి మ్యూజిక్తో చితకేశాడు శ్రీనివాస్ గారి మ్యాజిక్ని మీరు చూస్తారు. ఏదో నా వంతుగా ట్రై చేసామాట. మూవీ చూసాక ఆ ట్రాన్స్లో ఉన్నా. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయండి, ఓల్డెస్ట్ డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకర్ అలైవ్ అని చెప్పి. ప్రపంచం మొత్తం మీద ఒకే పేరు వస్తుంది, సంగీతం శ్రీనివాసరావు గారు. 94 years ఓల్డ్. ఈయన మామూలు ఫిలిం మేకర్ కాదు, లెజెండరీ ఫిలిం మేకర్. ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఈయన మాయాబజార్కి, భైరవ ద్వీపంకి, ఆదిత్య 369, మైకిల్ మదన్ కామరాజు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని ఈయన డైరెక్ట్ చేశారు అండ్ కొన్నిట్లో వర్క్ చేశారన్నమాట. మామూలు డెడికేషన్ కాదు, CGI VFX లేని కాలంలో ఎక్సలెంట్గా పుల్ చేశారన్నమాట. ఇన్ని మెజిషియన్ ఆఫ్ డైరెక్టర్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి 94 years వయసులో ఒక మూవీ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. మూవీ లవర్గా వెళ్ళకపోతే అంతకన్నా దరిద్రం ఏమి ఉండదు అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ మూవీ ఎలా ఉందంటే మామూలుగా లేదన్నమాట. గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అని ఊరికే అంటారా చెప్పండి? పెద్ద పెద్ద బడ్జెట్లు కానీ, పెద్ద పెద్ద కాస్ట్ కానీ ఇవి ఏం లేకుండా ఎంత బాగా తీశారంటే దాంట్లో సగం మంది యాక్టర్స్ మనకు తెలియకపోయినా ఈ డైరెక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్తో స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ చేశారన్నమాట. కొన్ని సీన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి అండ్ దాన్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటాయి అన్నమాట. అండ్ మూవీలో సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అయితే మామూలుగా లేవన్నమాట. ఆశ అత్యాశ గురించి డిస్కస్ చేస్తారు అండ్ చెట్లు, ఎన్విరాన్మెంట్ అని మనిషికి ఎంత ముఖ్యం అండ్ దాంతోపాటు హ్యుమానిటీ, ఈగోస్, క్లాషన్స్ ఇట్లా అన్నిటిని మిక్స్ చేసుకుని ఒక పవర్ ప్యాక్డ్గా స్టోరీ రాసుకుందని మనకి ప్రజెంట్ చేశారన్నమాట. అది కూడా ఒక మంచి ఫిక్షనల్ వేలో. ఆ ఐడియాకే హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఎగ్జిక్యూషన్ అయితే వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి మేజర్ పిల్లర్ వచ్చేసి డిఎస్పి. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ట్యూన్ కొట్టారు, చాలా కష్టం అది. అండ్ ఎక్కడ కూడా మనకి ఏది ఆడ్గా అనిపించదు అనమాట. ప్రతి ఒక్క పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అది అంతా ట్యూన్ కింద రావాలి, మొత్తానికి ఆ స్క్రీన్ మీద అది పండాలి. దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, బాగుంది అన్నమాట. 90% ఆఫ్ ద మూవీ మొత్తం కూడా మ్యూజిక్ మీద రన్ అవుద్ది అండ్ ఆ ఎమోషన్ కూడా మ్యూజికే క్యారీ చేస్తూ ఉంటుంది. దాన్ని అయితే చాలా వండర్ఫుల్గా డిఎస్పి చేశాడనమాట. ఇలాంటి మూవీ మళ్ళీ మనం చూస్తామో లేదో కూడా నాకు తెలీదు, అంత బాగుంది. అండ్ ఆ లెజెండరీ డైరెక్టర్కి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్. 94 years వయసులో కూడా మన ముందుకి ఇలాంటి ఆర్ట్ని ముందుకు తీసుకొచ్చి షోకేస్ చేసి కొత్త డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరినీ ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తున్నందుకు వావ్. థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.